శ్రీ రామాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. మనకు రామాయణంలో రాముడికి ఒక సంకట పరిస్థితి వచ్చిందండి. అదే మనం రామాయణ పరిశీలన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అది ఏమిటి సంకట పరిస్థితి అంటే, తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా తల్లి మన నాన్నగారేమో ఇలా కైకేయి తల్లికేమో వరాలు ఇచ్చారట, నన్ను అడవికి వెళ్ళమన్నారు, నేను వెడుతున్నాను అన్నాడు. ఆవిడ అన్నది ఎలాగా వెళ్ళటం కుదరదు నువ్వు అన్నదండి. వెళ్ళటం కుదరదు అన్న తర్వాత, కాదు మనకు మాట తప్పితే బాగుండదు కదా, కుటుంబంలో పెద్ద ఆయన మాట పోతే ఎలాగా, నేను వెళ్ళాలి అన్నాడు. అంటే ఈవిడన్నది, నేను కూడా నీతో వస్తాను అన్నది. అలా కుదరదు, నువ్వు రావటానికి వీల్లేదు, నువ్వు తండ్రి గారు ఒక్కడే అయిపోతాడు, నువ్వు అందుట్లో ఆయనకి బాధ్యతగా నువ్వు తండ్రిని చూసుకోవాలి, నేనే వెడతాను అన్నాడు. నేనే వెడతాను అన్నప్పుడు ఈవిడ అక్కడ ఒక మాట అందండి. రామాయణంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఒక మాట అన్నది, ఏ రామచంద్ర, నువ్వు తండ్రి మాట ప్రకారం వెడతానంటున్నావు, నేను తల్లిని, నేను ఇప్పుడు మాట చెబుతున్నాను అని రామాయణంలో అంటుందండి ఆవిడ. ఏమన్నదంటే, నగంతవ్యమితో వనం, ఓ రామచంద్ర, వనం అరణ్యానికి నగంతవ్యం, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నగంతవ్యం ఇతో వనం, ఇది నేను తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను అన్నదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ముగ్గురిని గౌరవించాలని మనకు సనాతన ధర్మం చెబుతున్నది. మరి తండ్రి కంటే ముందు తల్లి మాటకే గౌరవం ఇవ్వాలన్నావు కదా, నువ్వు తండ్రి ఏమన్నాడు, వెళ్ళమన్నాడు, వెడతానంటున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నేను తల్లిని ఏం చెబుతున్నాను, వెళ్ళొద్దు అంటున్నాను, మానే. ఏ తల్లి మాట నీ గౌరవం లేదా? అంటే శాస్త్రం వేదాలు తండ్రి మాటే వినమని చెప్పినాయా, తల్లి మాట వినమని చెప్పలేదా? మానేసేయి, నేను తల్లిని చెబుతున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, మానేసేయి, అడవికి వెళ్ళొద్దు అన్నదండి. రాముడికి సంకట పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి? తల్లి మాట ప్రకారం మానేస్తే తండ్రి గౌరవం పోతుంది, తండ్రి మాట ప్రకారం వెళితే తల్లి బాధపడుతుంది. బాధపడటం ఏంటి? తల్లి మాట వినలేదనే చెడ్డ పేరు రాముడికి వస్తుంది. తల్లిని ఒప్పించి వెళ్ళాలి. ఇప్పుడు ఇది సంకట పరిస్థితి అండి. ఇది రామాయణాన్ని మనం పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇటువంటి రామాయణం చదవడం వల్ల కుటుంబంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఎలా దాన్ని సమన్వయం చేసుకోవాలి అనేది రామాయణం నేర్పుతుంది మనకి. అప్పుడు రాముడు ఆలోచించాడు, ఒక మాట అడ్డం వేశాడండి. ఏమన్నాడో తెలుసా అండి? అమ్మా, అలాగే నువ్వు మానేయమంటే నేను మానేస్తానమ్మా, సరే. అడవికి నేను వెళ్ళటం మానేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నాన్నగారి మాట బోటుపోతుంది, ఆయన మాట వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోతే అప్పుడు ఏమొస్తుంది, చరిత్రలో ఏం మిగులుతుంది? సూర్యవంశపు రాజులు ఎవరు కూడా ఇంతవరకు ఆడిన మాట తప్పలేదు. ఇప్పుడు ఈ దశరథ మహారాజు ఒక మాట చెప్తే, ఈ తల్లి చెప్పిందని రాముడు అడవికి వెళ్ళటం మానేశాడు అనే ఒక చెడ్డ పేరు ఇవాళ మన కుటుంబంలో మిగిలిపోతుంది చరిత్రలో. సరే, అది వదిలే. ఒక్క మాట నేను చెప్తాను వినమ్మా అని చెప్పి తల్లికి ఎలా నచ్చ చెప్పాడు చూడండి. త్వయా, వాల్మీకి దాంట్లో ఉన్న రామాయణంలో ఉన్న శ్లోకం అనేది, త్వయా మయాచ వైదేహ్యాహ, నీకు నాకు వైదేహికి, వైదేహి అంటే ఎవరు? సీతాదేవికి, లక్ష్మణేన సుమిత్రయ, లక్ష్మణస్వామికి కానీ సుమిత్రాదేవికి కానీ, ఏమా మన అందరికీ కూడా మన కుటుంబంలో పితృనియోగే కర్తవ్యం. మనందరం ఏం చేయాలి? తండ్రి గారు చెప్పినట్టే మనందరం వినాలి. ఎందుకని? ఆయన కుటుంబ యజమాని. నువ్వు మానేమంటే మానేస్తాను. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు, నీకు కానీ, నాకు కానీ, లక్ష్మణుడికి కానీ, సుమిత్రకు కానీ, మిగిలినటువంటి కుటుంబ సభ్యులకు కానీ అందరికీ ఎవరు? ఆయన యజమాని. ఆయన ఏం చెప్తే అది మనం చేయటం అనేది మన యొక్క ధర్మము అని అక్కడ ఒక మాట అన్నాడు. ఏష ధర్మ సనాతన. చూడండి, రామాయణంలో ఈ మాట అక్కడక్కడ వస్తుందండి శ్లోకాల్లో, మన జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని. ఏష ధర్మ సనాతన. ఇప్పుడు నేను చెప్పింది ఏంటో తెలుసా? సనాతన ధర్మము. రామాయణం అంటే ఏమిటి అంటే, సనాతన ధర్మాన్ని సంభాషణలో ప్రతిపాదించేటువంటి గ్రంథం అండి అది. రాముడు అంటున్నాడు తల్లితో, అమ్మా, కుటుంబ యజమాని యొక్క గౌరవాన్ని నిలబెట్టడం అనేది మన యొక్క సనాతన, ఏష ధర్మ సనాతన, ఇది సనాతన ధర్మము. కాబట్టి మరి నువ్వు మానేయమంటే మానేస్తాను,
కానీ మరి వాళ్ళ ఒక యజమానిగా, ఒక పెద్దగా ఆ తండ్రికి చెడ్డ పేరు వస్తే మనందరికీ అది గౌరవమా, నువ్వు ఆలోచించమ్మా అని ఆ తల్లిని నచ్చజెప్పాడండి. అది రాముడి యొక్క గొప్పతనం, నైపుణ్యం. అదేంటంటే ఆ తెలివితేటలు అనేవి సమయస్ఫూర్తి నేర్చుకోవాలండి. మనం కూడా ఊరికే ఏదో అరిచేయటం, కేకలేయటం కాదు, సమయస్ఫూర్తిగా మాట్లాడాలి, అవతల వాడిని ఒప్పించాలి. అది అక్కడ చేశాడు. సరే తల్లి అన్నది, సరేలేరా అయితే నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి నాన్నగారి మాట పోతుందంటున్నావు కదా, సరే నువ్వు వెళ్ళు, కానీ నీతో పాటు నేను వస్తానది. ఇది రెండో మెలికి పెట్టింది. మొదటిదేమో వెళ్ళొద్దన్నది. కాదమ్మా వెళ్ళకపోతే నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. సరే నాన్నగారి చెడ్డ పేరు అంటున్నావు కదా, నేను నీతో వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అన్నది. ఇక్కడ రాముడు ఇక్కడ మళ్ళీ ఒక ధర్మవాక్యం చెప్పాడండి. ఏమన్నాడో తెలుసా అండి, ఎంత మాట అన్నాడంటే తల్లిని ఆయన రామో విగ్రహం ధర్మ కాబట్టి ఆయన అన్నాడు అనుకోండి, మనలాంటి వాళ్ళు అయితే అలా అనకూడదు తల్లిని. కానీ ఆయన అన్నాడు. ఏమన్నాడో తెలుసా ఆయన ఆవిడతో, కథం స్విధన్య విధవేవ నారి, ఏంటి నాతో వస్తావా, నాతో వస్తే ఎలా మాట్లాడుతున్నావు నువ్వు, ఒక విధవరాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏమిటమ్మా అని అడిగాటండి. తల్లిని పట్టుకొని నువ్వు విధవలాగా మాట్లాడుతున్నావు ఏంటన్నాడు. రామాయణంలో ఉంది శ్లోకం ఈ లైను. ఎందుకన్నాడు అంత కోపంగా, ఆవిడని ఆపటం కోసం. ఎందుకన్నాడండి, ఇప్పుడు సమాజానికి ఒక సందేశం ఇస్తున్నాడు రామాయణంలో రామచంద్రమూర్తి. ఏమిటి, ఒక్క స్త్రీకి భర్తను వదిలేసి పిల్లవాడి ఇంట్లో ఉండేటువంటి అర్హత ఎప్పుడు ఉంది అంటే భర్త మరణించిన తర్వాతనే ఉన్నది. భర్త ఉండగా భర్తతో పాటు రావాలి, భర్త ఉండగా భర్తతోనే తను ఉండాలి. ఇవాళ చాలామంది మా పిల్లలు రమ్మన్నాడు, మా అమ్మాయి రమ్మంది, మా అబ్బాయి రమ్మందని ఈ భర్తను గాలికి వదిలేసి వాడు ఏడుస్తుంటే వీళ్ళు వెళ్ళి పిల్లల దగ్గర కూర్చుంటారు. అది సంప్రదాయం కాదు అని రామాయణం చెప్తున్నది మనకి. ఇక్కడ రాముడు అన్నాడు ఆ మాట. ఆ పని ఎవరు చేయాలంటే భర్త బతుకుండగా భర్త దగ్గర ఉండాలి, కానీ భర్తను వదిలేసి పిల్లల దగ్గర ఉండాలి. నాతో నువ్వు రాకూడదు. ఎవరు రావాలి, విధవ స్త్రీ అయితే రావాలి. ఏమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంత మాట అన్నాడు రామచంద్రమూర్తి. అని అప్పుడు చెప్పాడు, అమ్మ కోపగించుకోకు, ఆయన కష్టంలో ఉన్నాడు, కైకి మీద కోపంతో ఉన్నాడు, సుమిత్ర అంత పెద్ద మాట్లాడలేదు, నువ్వే ఇప్పుడు ఆయన ఓదార్చాలి, లేకపోతే ఆయన పోతాడమ్మా తండ్రి. నువ్వు ఇక్కడ లేకపోతే తండ్రికి స్వాంతనం కూడదు, అందువల్ల దయచేసి నువ్వు వద్దు, నాతో వద్దు, నేను వస్తాను, ఎన్ని రోజుల్లో వస్తాను, తప్పకుండా వస్తాను, తిరిగి వస్తాను, నా మీద నువ్వేమీ కూడా కష్టపెట్టుకోవద్దు అని చెప్పి తల్లిని 2 విధాల ఓదార్చాడు. ఇది రామాయణంలో మనకు కనిపిస్తుంది. అటువంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి ఆ రామచంద్రుని వల్ల మనం ఆ లక్షణాలు కూడా మన సమాజంలో నేర్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు ఈ రామాయణంలో విషయాల్ని మనం ఆచరణలో చూపెట్టాలి అని మనవి చేస్తూ స్వస్తి.